హాయ్ అండి. ఈవేళ శుక్రవారం కాబట్టి నేను ఈవేళ క్యాబేజీ, శనగపప్పు, కొబ్బరి, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి మట్టిగా వేసి వండుతున్నానండి. ఇది ఎంతోమందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. చాలా మట్టుకు తెలియదని అనుకుంటున్నానండి. ఈ కూర ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రోటీలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. ఇందులో వాటర్ కూడా ఉడకబెట్టుకోవాలండి. ఒక 8-10 విజిల్స్ అన్నా రానిచ్చుకోవాలండి. నానబెట్టుకుంటే ఎక్కువసేపు నానబెట్టుకుంటే శనగపప్పు మనకి ఒక 5 విజిల్స్కే ఉడికిపోతుంది. ఇలా పదునుగా ఉడికితే మధ్య బాగుంటుందండి, క్రిస్పీగా తగులుతూ మధ్య మధ్యలో. ఇవ్వండి, ఇలా ఉడకాలండి. క్యాబేజీ కూడా చక్కగా ఉడికిందండి. ఇందులో వాటర్ స్ట్రెయిన్ చేసిన ఈ వాటర్ కూడా వేస్ట్ అవ్వదండి. ఇది మనం రసం పెట్టుకోవచ్చండి. టమాటా వేసి కొంచెం వాటర్ వేసి టమాటా రసం కింద పెట్టుకోవచ్చు. ఇదిగో ఉడికించేసానండి, పచ్చిమిర్చి అవి వేసి ఇలాగే ఉడికించుకున్నాక ఇవ్వండి ఆయిల్ వేసాను. బాగానే పెట్టి ముందు తాలింపు దినుసులు వేయాలండి. అల్లం వెల్లుల్లి, ఎండుమిరగాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండి. మీకు ఇష్టం లేకపోతే ఉల్లిపాయ స్కిప్ చేయొచ్చండి. ఇవి వేగనివ్వాలి, కొంచెం వేగనిద్దామండి. ఇదిగోండి వేగిపోయింది. కొంచెం బ్రౌనిష్గా వచ్చేదాకా ఉల్లిపాయలు పెట్టాలండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగించుకోవాలి. నెక్స్ట్ కారం వేసుకోవాలండి. కొంతమంది పచ్చిమిర్చి వేసుకునే చేసుకుంటారు, కొంచెం కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి, ఒక స్పూన్. ఇందులో పచ్చిరొయ్యలు కూడా వేసుకుని వండుకుంటే ఇంకా బాగుంటుందండి. మసాలా వేసుకుని ఇది నెయ్యి వేసుకుని నెయ్యి చుక్క వేసుకుని తింటే ఉంటుందండి. అబ్బా, మళ్ళీ వదిలిపెట్టరండి అసలు. ఇంకా అస్తమానం ఇదే చేయమని అడుగుతారు మీ ఇంట్లో వాళ్ళని. ఇదిగోండి వేస్తానండి. ఇది ఇందులో తాలింపులో నేను సాల్ట్ వేసి ఉడికించనండి, తొందరగా ఉడకదని. ఇప్పుడు లాస్ట్లో సాల్ట్ వేసుకుందామండి. ఇదిగోండి సాల్ట్ వేస్తున్నాను. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసినాక తిప్పేయడమేనండి. ఇది కొంచెం ఫ్లేవర్ అంతా, సాల్ట్ అంతా ముక్కలకు పట్టాలండి. ఒక 1 మినిట్ ఫ్రై చేద్దాం. ఫ్లేవర్స్ అన్నీ పట్టినాయండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర, కొరియాండర్ వేసుకుని దింపేసుకోవడమేనండి. ఒక 1 మినిట్ ఆగినాక కట్టేసుకోవడమేనండి. ఎంత టేస్టీ అయిన రుచికరమైన క్యాబేజీ, పప్పు, కొబ్బరి చాలా బాగుంటుందండి. రోటీలోకైనా బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. ట్రై చేయకపోతే ఇప్పుడే ట్రై చేయండి. ఓకేనండి. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. మీకు ఒకవేళ ఇది కావాలంటే మరొకసారి ఇమ్మంటే ఇస్తానండి డిస్క్రిప్షన్లో. ఓకేనండి, ఉంటానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి.